హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం పిల్లల్లో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో మనకి కారం వేయొచ్చా లేదా ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా పిల్లలకి ఫస్ట్లో అంటే అప్ టు 6 months వరకు మనం అయితే ఎక్స్క్లూజివ్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి, తల్లిపాలే ఇవ్వాలి, ఇంకే రకమైన ఫుడ్ అయితే ఇవ్వకూడదు. 6 months నుంచి మనం స్లోగా వాళ్ళకి ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్స్, రైస్, వీటు, పప్పులు, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మ్యాష్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కొద్దిగా బ్లాండ్గా ఇనిషియలీ మనం ఇచ్చేదంతా బ్లాండ్గానే ఇస్తాము. యూజువల్గా ఫస్ట్ ఇయర్లో మనం సాల్టు, షుగరు, ఈ స్పైసెస్ జనరల్గా మనం ఇవ్వకూడదు అన్నమాట. సో స్లోగా వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో కొంత టైంలో అవి స్లోగా మనం నెమ్మదిగా 6 months నుంచి 6 to 1 year వరకు స్పైసెస్ అయితే అస్సలు ఇవ్వకూడదు. 1 year నుంచి ఒక మైల్డ్ స్పైసెస్ అంటే జీలకర్ర, లేకపోతే పసుపు, లేకపోతే ధనియాలు, ఇట్లాంటివన్నీ మనం అంటే 9 months to 1 year ఏజ్లో ఇలాంటివి మైల్డ్ స్పైసెస్ అన్నవి మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. నెమ్మదిగా ఆఫ్టర్ 1.5 year 2 years అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి లైట్గా మనం కారం కూడా మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు కారానికి ఇంకా బలానికి ఏ రకంగా సంబంధం అయితే లేదు. ఈ స్పైసెస్ అంటే కారం కూడా ఒక టైప్ ఆఫ్ స్పైసెస్ ఏమంట. ఈ స్పైసెస్ అన్నది ఓన్లీ ఫర్ టేస్ట్ గురించి, అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా వాళ్ళ వండుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కప్పుడు జనరల్గా మనం పిల్లలకి అంటే బేబీస్కి 6 months నుంచి మైల్డ్ స్పైసెస్ ఇస్తాము. మైల్డ్ స్పైసెస్ కాదు, మైల్డ్గా ఫుడ్స్ అయితే ఇస్తాము. వాళ్ళకి బ్లాండ్ ఫుడ్స్ ఇస్తాము. సో ఇలాగ బై 1.5 year కల్లా వాళ్ళు ఇంట్లో అందరూ తినే ఫుడ్ కూడా వాళ్ళు స్టార్ట్ అయితే చేయొచ్చు. ఎటొచ్చి స్ట్రాంగ్ స్పైసెస్, కారాలు అయితే జనరల్గా 2 years వరకు మనం అవాయిడ్ చేయడం మంచిది. ఈ కారానికి బలానికి ఏ రకమైన సంబంధం అయితే లేదు. ఇది ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ ఆ టేస్ట్కి మాత్రమే అది పనిచేస్తే తప్పిస్తే కానీ దీనివల్ల ఏ రకంగా న్యూట్రిషనల్ వాల్యూ అయితే ఉండదు. మనకి పిల్లలకి న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోటీన్స్తో, లేకపోతే విటమిన్స్తో, మినరల్స్తో, ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్తో, ఘీ అని ఇలాంటివన్నీ మనం ఇస్తూ ఉంటే వాటి వల్లే వాళ్ళకి బలం వస్తుంది. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్లో రిచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి. ప్రోటీన్స్ అంటే పప్పులు ఆర్ ఎగ్ ఇలాంటివన్నీ మనం పెట్టొచ్చు. సమ్ అమౌంట్ ఆఫ్ సీరియల్స్ పెట్టొచ్చు. ఇది హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వచ్చు, అంటే ఘీ లాంటివి ఇవ్వచ్చు. సో ఇలాగా మనం ఇస్తూ ఉంటే దీంతో పాటు మ్యాష్డ్ ఫ్రూట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటే వాళ్ళకి ఒక రకమైన బ్యాలెన్స్డ్ ఫుడ్ అయితే వెళ్తుంది. బ్యాలెన్స్డ్ ఫుడ్ వల్లే వాళ్ళకి స్ట్రెంగ్త్, బలము వస్తుంది తప్పిస్తే కారం వేయడం వల్ల అయితే రాదు. సో కారం తగిలితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అన్నది అది ఒక రకమైన అపోహ మాత్రమే, కానీ దాంట్లో ఏ రకమైన నిజం అయితే లేదు. సో కారానికి స్ట్రెంగ్త్కి ఏ రకంగా సంబంధం అయితే లేదు. ఇది కారం అన్నది జనరల్గా 1.5 year దాటేకే స్లోగా మనం ఇంట్లో మనం ఎలా తింటున్నామో అలా పెట్టవచ్చు. ఇన్ జనరల్గా పిల్లలకి హై స్పైసీ ఇంకా ఇది కారం ఉండే ఫుడ్స్ తగ్గించి ఇవ్వడమే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే వాళ్ళు వీక్గా ఉంటారు. వాళ్ళలో అన్ని ఆర్గన్స్ ఉంటాయి కానీ కొద్దిగా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు. సో అందుకనే మనం ఎక్స్ట్రా కేర్ అన్నది మనం ఇంట్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఇంట్లో కూడా స్పెషల్ కేర్ ఇవ్వాలి. అంటే ఎట్లాగైతే హాస్పిటల్లో అయితే వాళ్ళు